పచ్చా మధు ఇక లేరు. బుల్లితెరలో 'ఢీ', 'ఆట', 'మేము సైతం', 'జీన్స్', 'జబర్దస్త్' లాంటి టాప్ మోస్ట్ షోలకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించిన పచ్చా మధు ఇక లేరు. ఆయన ఆకస్మిక మరణంతో బుల్లితెర నిర్ఘాంతపోయింది. పచ్చా మధు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు ఉండ్ల గ్రామంలో 1971 జూన్ 1న జన్మించారు. ఆయన భార్య కవిత, వారికి 2 కుమార్తెలు. పచ్చా మధు గారి కెరీర్ 1988లో ప్రారంభమైంది. మొదటగా చెన్నైలో ప్రభాకర్ గారి దగ్గర కెమెరా అసిస్టెంట్గా 3 సంవత్సరాలు వర్క్ చేశారు. ఆ తర్వాత 1991లో హైదరాబాద్ షిఫ్ట్ అయి తరంగిణి స్టూడియోలో సీనియర్ కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. దాని తర్వాత జెమినీలో ప్రసారమైన నవరాగం అనే పాటల ప్రోగ్రాంతో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా స్థిరపడ్డారు. వాటితో పాటు 'వన్స్ మోర్ ప్లీజ్', 'చిక్కుబుకు రైలు', 'డాన్స్ బేబీ డాన్స్' వంటి షోలకు వర్క్ చేశారు. ఝాన్సీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'టాక్ ఆఫ్ ది టౌన్' షోకి డిఓపిగా వర్క్ చేయడంతో పాటు కో ఆర్టిస్ట్గా కూడా సహకారం అందించారు. అంతేకాకుండా కొన్ని సీరియల్స్కి కెమెరామెన్గా కూడా వర్క్ చేశారు. టీవీ9లో ప్రసారమైన 'ప్రజా న్యాయస్థానం' ఎంతగానో ప్రజాదరణ పొంది ఆయనకి డిఓపిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత యాహూ ప్రోగ్రాం ద్వారా ఈటీవీలో ఎంటర్ అయి స్టార్ వార్, ఒక్కరే, డి సిరీస్, జీన్స్, వావ్, తడాకా, ప్రస్తుతం టాప్ మోస్ట్ పాపులర్ షోగా కొనసాగుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్కి డిఓపిగా వర్క్ చేశారు. వర్ధమాన సినీ నటి స్వాతికి మంచి పేరు తెచ్చిపెట్టిన మా టీవీ కలర్ షోకి కూడా పచ్చా మధు గారే డిఓపిగా వర్క్ చేశారు. ఆ తర్వాత మొగుడ్స్ పెళ్ళామ్స్, డుమ్ డుమ్ డిగా డిగా లాంటి చాలా షోలకి ఆయన వర్క్ చేయడం జరిగింది. ఆయన కెరీర్లో టాప్ మోస్ట్ షోలుగా చెప్పుకోదగినవి జీ తెలుగులో ప్రసారమైన 'ఆట 1 సిరీస్', 'సరిగమప', 'స్వరనీరాజనం', 'మాయాద్వీపం', అలాగే ఈటీవీలో ప్రసారమైన 'ఆలీతో జాలీగా', 'జీన్స్', 'అదుర్స్', 'ఆలీ 369', 'ఒక్కరే', 'గెట్ రెడీ' వంటి చాలా పెద్ద షోలకి డిఓపిగా తన సహకారాలు అందించారు. టీవీ రంగంలోనే కాకుండా ఏ ఫిల్మ్ బై అరవింద్, సుభాష్ చంద్రబోస్, 'ప్రేమాయ నమః' లాంటి సినిమాల్లో నటించి వెండితెరపై నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పించారు. పచ్చా మధు గారికి ఇండస్ట్రీలో సౌమ్యుడిగా, మంచితనం, మానవత్వం కూడిన వ్యక్తిగా మంచి పేరుంది. అంతేకాకుండా పనిలో తన తోటి టెక్నీషియన్లకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేవారని, ఎంతోమంది టెక్నీషియన్లకి చేయూతనిచ్చి ఇండస్ట్రీలో ఎదగడానికి సహాయపడ్డారని ప్రముఖులు, స్నేహితులు, కో టెక్నీషియన్లు ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకుని ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తపరిచి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Like and subscribe Eagle Media Works.